కేసీఆర్ మాట్లాడినా మాట్లాడకపోయినా వార్తే. అసెంబ్లీ సమావేశాలకు రాకపోయినా వచ్చినా సంచలనమేనని చెప్పేందుకు గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో నెలకొన్న వాతావరణమే నిదర్శనం. అసెంబ్లీ సమావేశాలకు గెజిట్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అని అన్నదానిపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. 3 రోజుల క్రితం తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, సమావేశాలకు నేను వస్తున్నా, ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలను పరిష్కరించేదాకా ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేస్తా అని స్పష్టమైన ప్రకటన చేశారు. అయినప్పటికీ సమావేశాలకు కేసీఆర్ రారు అనే ప్రచారమే జరిగింది. దీనిని పటాపంచలు చేస్తూ గురువారం సభకు హాజరయ్యారు. గురువారం నందినగర్లోని కేసీఆర్ నివాసం వద్ద వాన కురుస్తూ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కేసీఆర్ బయటకు రాగానే బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు పూలు జల్లుతూ జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ వాహనానికి దిష్టి తీశారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కమలాకర్, లక్ష్మారెడ్డి, కౌశిక్ రెడ్డి, గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యేలు బాల్కసుమన్, జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇంటి నుండి కేసీఆర్ బయలుదేరగానే విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అసెంబ్లీ లాబీలోని తన ఛాంబర్లోకి వెళ్లారు. కేసీఆర్ రాకను తెలుసుకున్న అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు, చీఫ్ కరుణాకర్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం అసెంబ్లీ సమావేశ మందిరానికి వెళ్లారు. ఇంటి నుండి కేసీఆర్ బయలుదేరారనే విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు అసెంబ్లీ ప్రాంగణంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర సారథిగా దాదాపు 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గురువారం ఒక సాధారణ సభ్యుడిలా అసెంబ్లీలో వ్యవహరించారు. దశాబ్ద కాలం పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన డాబు దర్పం ఇసుమంతైనా లేకుండా కనిపించారు. ఎమ్మెల్యేలతో చలాకీగా మాట్లాడారు. మీడియా పాయింట్ వద్ద ఆయన ఉల్లాసంగా, ఉత్సాహంగా మాట్లాడారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో కేసీఆర్లా ఉమ్మడి రాష్ట్రంలో మరే మాజీ ముఖ్యమంత్రులు మాట్లాడలేదు అని అసెంబ్లీ ప్రాంగణంలో చర్చించుకోవడం కనిపించింది.